ఒక సామాజిక బాధ్యతగా ఈనాడు నేను ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేటు ఉద్యోగులు వీళ్ళ గురించి మాట్లాడతలేను, కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు. నాకు తెలిసి ఒక ప్రజాప్రతినిధి చాలా పైకి వచ్చిండు. వాళ్ళ తండ్రికి క్యాన్సర్ వస్తే అతను మంత్రిగా ఉండే ఆ తండ్రిని కనీసం బజార్కి వెళ్ళి ఏమైనా పండ్లు కొనుక్కోవాలంటే కూడా తీసుకుపోయే పరిస్థితి లేదు. అతను పాపం నడుచుకుంటూ పోయి ఆయనకు కావాల్సినటువంటి ఫ్రూట్స్ ఇంట్లో భోజనం పెట్టక భార్య భయానికి తండ్రి యోగక్షేమాలు కూడా కనుక్కునే పరిస్థితి కొడుకు లేకపోతే పాపం అతనే నడుచుకుంటూ పోయి ఆ పండు ఫలాలు తెచ్చుకొని ఆయన జీవితం ఆయన గడిపాను. నాకు తెలుసు. ఒకసారి అతను నడుచుకుంటూ రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తే నేను అటు నుంచి వెళ్తున్నా, ఆగిన. ఏం సంగతి, ఎందుకే మీరేమో నడుచుకుంటూ పోతుండ్రు, ఏంది కొడుకు మంత్రి కదా ఎవరో ఒకరు తీసుకెళ్ళి ఏమైనా కొనుక్కొస్తారు కదా అని. ఎందుకు లేని ఆయన ఆయనని ఇబ్బంది పెట్టుడు, నాకు ఏదో నా పని నేను చేసుకుంటాను. ఈ మధ్య కాలంలో ఆ తండ్రి చనిపోయినప్పుడు మన వాళ్ళందరూ కూడా పోయి పరామర్శించి వచ్చిన మాజీ మంత్రిని. కానీ అతను తండ్రి పట్ల వ్యవహరించిన తీరు చాలామందికి తెలియదు. అట్లాంటి వాళ్ళు కూడా ఈ సమాజంలో ఉన్నారు, ప్రజాప్రతినిధులు.